సిటీలో జరుగుతున్న మిస్టీరియస్ డెత్స్. ఇంటికి ఒక లెటర్ వస్తుంది. ఆ లెటర్ చదవగానే చదివిన వ్యక్తి చనిపోతాడు. ఎందుకు, ఎలా? పోలీసులకు ఏమీ అర్థం కావట్లేదు. ఏంటి, డిటెక్టివ్ మేహుల్ ఈ కేసు సాల్వ్ చేస్తారా? సార్, ఇది మీకోసం అర్జెంట్ పోస్ట్. ఎవరి పేరు మీద? ఇది ఎవరో మిస్టర్ రాఘవ్ పేరు మీద ఉంది. ఇక్కడ ఎవరో రాఘవ్ లేరు. ఇంట్రెస్టింగ్. కానీ ఈ అడ్రస్ అయితే ఇక్కడిదే. సార్, మీకు ఇది స్ట్రేంజ్ గా అనిపించట్లేదా? ఇందులో ఆల్మండ్ వాసన వస్తోంది. ఆల్మండ్స్ సైనైడ్ సైన్ అవ్వచ్చు. కేర్ఫుల్ ఆలియా, ఇది నార్మల్ లెటర్ అయి ఉండకపోవచ్చు. ఇది రెగ్యులర్ పోస్ట్ కాదు. చూస్తే ఇదేదో చాలా డేంజరస్ గా ఉంది. కానీ ఎవరో రాఘవ్ కోసం పంపించారు. కానీ అడ్రస్ సార్, ఏదో ఇంట్రెస్టింగ్ అవుతుందనుకుంటా. ఎప్పుడు ఏదో ఒకటి జరగచ్చు. ఆలియా, ఇప్పుడు మనం ఈ లెటర్ వెనుక ఉన్న కథ తెలుసుకోవాలి. డాక్టర్ సంజన దగ్గరికి వెళదాం. డాక్టర్ సంజన ల్యాబ్ ఒక లాజికల్ పాస్వర్డ్ తో లాక్ అయింది. మీరు చెప్పగలుగుతారా ఏ బటన్ ఆడ్ వన్ అవుట్ అవుతుంది? మేహుల్ బటన్ 4 ప్రెస్ చేస్తాడు. ఎందుకంటే మిగతావే నేచురల్ సెలెస్టియల్ బాడీస్, కానీ శాటిలైట్ మ్యాన్ మేడ్ది. డోర్ ఓపెన్ అవుతుంది. ఇక ఇద్దరు లోపలికి వెళ్తారు. ఇది ఎలా పాసిబుల్? ఇతనికి ఏ దెబ్బ తగలలేదు, ఇంకా అలాంటి ఆచూకీ లేదు, అయినా చనిపోయాడు. ఇతను రీసెంట్గా చనిపోయాడు. ఇట్లాగా 5 కేసెస్ వచ్చాయి నాకు ఈ నెలలో. 5 కేసెసా? అంటే ఇలాగా చనిపోయిన మొదటి వ్యక్తి కాదన్నమాట. ఎస్, ఎగ్జాక్ట్లీ. డిటెక్టివ్ సొసైటీ నుంచి చాలా కేసులు వచ్చాయి. అన్నిటికీ ఒకటే ప్యాటర్న్. అందరూ నార్మల్గానే కనిపిస్తారు, కానీ అదేంటంటే అందరూ చనిపోతారు కొద్ది రోజుల తర్వాత. అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళందరూ ఎలా చనిపోతున్నారు. ఇంట్రెస్టింగ్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. డాక్టర్ సంజన, ఇది చూడండి. ఈ లెటర్ మాకు ఇప్పుడే వచ్చింది. ఏదో తేడాగా అనిపిస్తుంది. ఏదో ఆల్మండ్ లాంటి స్మెల్ వస్తుంది. ఇంకా కొంచెం పెయింట్ స్టెయిన్స్ కూడా ఉన్నాయి. మేము దాన్ని ఓపెన్ చేయలేదు. సైనైడ్ కానీ పాయిజన్ కానీ అయి ఉంటుంది. ఏదో తేడాగా ఉంది. మీరే చూడండి. ఇది చూడండి. లెటర్లో ఏదో మైక్రోస్కోపిక్ పార్టికల్స్ ఉన్నాయి. సరిగ్గా చెక్ చేస్తాను. ఇది చాలా రేర్ సింథటిక్ టాక్సిన్. ఇది స్కిన్ తోటి కలవగానే బ్లడ్ స్ట్రీమ్లోకి కలిసిపోతుంది. అక్కడ ఇవాపరేట్ అయిపోతుంది. ట్రేస్ ఉండదు, ఎవరికి తెలీదు కూడాను. ఒకవేళ ఈ లెటర్ ఈ మొత్తం డెత్స్ కి కనెక్టెడ్ కాదు కదా? ఎవరైనా నన్ను చంపాలనుకున్నారా? ఇంకొకళ్ళ డెత్ కూడా అయింది. ఈ మ్యాటర్ చాలా సీరియస్ గా మారుతోంది. నేను 100% ష్యూర్ ఈ లెటర్ ఇంకా డెత్స్ కనెక్టెడ్ అయి ఉన్నాయి. అప్పుడే డోర్ బెల్ మోగుతుంది. డిటెక్టివ్ సొసైటీ నుంచి ఎన్వెలప్ వస్తుంది మెహుల్ కి. వా సార్, డిటెక్టివ్ సొసైటీకి అన్నీ తెలుసు. మనం ఎక్కడున్నామో అడ్రస్ కి కరెక్ట్ గా ఎన్వెలప్ వచ్చేసింది. డిటెక్టివ్ సొసైటీ నుంచి ఎప్పుడు లెటర్ వచ్చినా కేసు చాలా సీరియస్ అవుతుంది. ఈసారి ఈ లెటర్ అతన్ని ఏదో ప్రమాదకరమైన స్థాయి వరకు తీసుకెళ్తుంది. కేసు A+ ప్రయారిటీ, అంటే చాలా సీరియస్. చాలా మంది చనిపోయారు. 7 కంటే ఎక్కువ మరణాలు జరిగాయి. ప్రతి విక్టిమ్ కి ఒక లెటర్ వచ్చింది. ఇంకా లోపల ఎటువంటి టెక్స్ట్ లేదు. ఈ మర్డర్స్ వెనకాల ఏదో ఖచ్చితంగా పెద్ద రహస్యం ఉంది. నువ్వు ఈ కేసు చాలా ఫాస్ట్ గా సాల్వ్ చేయాలి. నీకు ఈ ఎన్వెలప్ లో ఆ లొకేషన్స్ వివరాలు తెలుస్తాయి. ఎక్కడైతే 4 లెటర్స్ పంపించబడ్డాయో, ఇంకా చనిపోయిన వారి వివరాలు కూడా. నువ్వు నెక్స్ట్ లొకేషన్ రీకోడ్ చేయాలి. ఈ ప్యాటర్న్స్ ఆధారంగా క్రిమినల్ ని పట్టుకోవాలి. ఈ లెటర్లో లైట్ రైటింగ్ గుర్తులున్నాయి. అంటే ఈ లెటర్ బ్లాంక్ లెటర్ కాదు. ఖచ్చితంగా దీంట్లో ఏదో రాసి ఉంది. బహుశా ఇది ఇన్విజిబుల్ ఇంకుతో ఉండొచ్చు, అందుకే కనిపించట్లేదు. డాక్టర్ సంజన, దీని మీద టెస్ట్ చేయండి. ఇక తెలుసుకోండి ఏం రాసి ఉందని. మేహుల్ తర్వాత చనిపోయిన వారి వివరాలు చూస్తూ ఉంటాడు. మండే మనస్ మర్డర్ జరిగింది. వెన్స్డే వెండిది.
ఇంకా ఫ్రైడే ఫాతిమాది, సండే శామ్ది. మేహుల్ వెంటనే అర్థం చేసుకుంటాడు తర్వాతి మర్డర్ ఎప్పుడు జరుగుతుంది అని. కానీ ఎవరిది? ఇది చాలా పెద్ద ప్రశ్న. లాజికల్ ఆర్మీ, మీరు చెప్పగలుగుతారా? మర్డర్ ఆల్టర్నేట్ డేస్ లో అవుతుంది. మండే, వెన్స్డే, ఫ్రైడే, సండే. కాబట్టి తర్వాత ట్యూస్డే అవుతుంది. ఇంకా ఎవరు మర్డర్ అవుతుందో అతని పేరు టీతో స్టార్ట్ అవుతుంది. మేహుల్ ఆ లొకేషన్స్ ని జాగ్రత్తగా చూస్తుంటాడు. నాకైతే ఒక ప్యాటర్న్ అనిపిస్తుంది. ఆలియా జోన్ తెలిసిపోయింది, కానీ ఈ జోన్ చాలా పెద్దది. ఎగ్జాక్ట్లీ ఏ ఇల్లు, ఇంకా ఎవరికి లెటర్ వెళ్తుందో తెలియడం లేదు. అప్పుడే డాక్టర్ సంజన అక్కడికి వస్తుంది. మేహుల్, నువ్వు సరిగ్గా చెప్పావు. ఈ లెటర్స్ బ్లాంక్ కాదు. వీటి మీద నేను ఎక్స్పెరిమెంట్ చేశాను. అయితే వీళ్ళందరూ ఒకే కాలేజ్ వాళ్ళు. ఒకళ్ళకొకళ్ళు లెటర్స్ పంపించుకుని వీళ్ళు కక్ష సాధిస్తున్నారు. లెటర్లో రాసుంది, నువ్వు నాకేవైతే చేశావో నేను దానికి ప్రతీకారం తీర్చుకుంటున్నానని. మేహుల్ డాక్టర్ సంజన నుంచి కాలేజ్ వివరాలు తీసుకుంటాడు. ఇంకా వెంటనే కాలేజ్ దగ్గరికి వెళతాడు. ఆలియా, ఈ పాత ఆల్బమ్స్ ఇంకా ఫైల్స్ చూసే సమయం వచ్చింది. అర్జెంటుగా అన్ని ఫైల్స్, ఫొటోస్ చూడాలి. మనం ఈ విక్టిమ్స్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకోవాలి. సార్, మీకు తెలుసు కదా ఈ పాత బుక్స్ అన్ని చాలా బోరింగ్ అని. కానీ మిస్టరీ సాల్వ్ చేస్తే భలే ఉంటుంది సార్. సరే, కానీ ఈ మజాన్ని చాలా త్వరగా సాల్వ్ చేయి. ఈ పాత బుక్స్ లోంచి ఎలర్జీ అయితే ఏదో ఒకటి వస్తుంది. సార్, ఇది చూడండి, వీళ్ళ పాత గ్రూప్ ఫోటో. అంటే వీళ్ళందరూ ఒకళ్ళకొకళ్ళు బాగా తెలుసన్నమాట. ఒక సెకండ్ ఆలియా, వీళ్ళందరిలో 4 చనిపోయారు. అంటే కేవలం ఒక్కళ్ళు బతికి ఉన్నారు. సార్, ఆ అమ్మాయి పేరు టియా శర్మ. అంటే నెక్స్ట్ టార్గెట్ ఆ అమ్మాయే అన్నమాట. ఈరోజు ట్యూస్డే. ఆలియా, ప్యాటర్న్ ప్రకారంగా ఈ రోజు ఈమె చనిపోబోతోంది. మనం ఈమె ఇంటికి చాలా త్వరగా చేరుకోవాలి. సార్, ఇంకా లేట్ వెళ్తే టియా శర్మని మనం కాపాడలేము. సార్, ఇంకొంచెం ఫాస్ట్ గా వెళ్తే మనం ఫ్లయింగ్ డిటెక్టివ్స్ అయిపోతాం. ఫ్లయింగో కాదు, మేము కేవలం టియాని తొందరగా చేరుకోవాలి. టైం తక్కువగా ఉంది. టియా శర్మ యొక్క పేరు తను తెలుసుకున్నాడు. ఇంకా ఇప్పుడు సమయం ఆమెను కాపాడడానికి ప్రతి క్షణం మనసులో ఉంది. ఎందుకంటే ఎవరైతే ప్లాన్ చేశారో దాన్ని ఎవ్వరు కూడా అర్థం చేసుకోలేరు. టియా, ఆ లెటర్ ని తెరవద్దు. టియా, ఆగు. నువ్వు నిజంగా టయానికి రక్షించబడ్డావు. ఒకవేళ నువ్వు ఈ లెటర్ ఓపెన్ చేసి ఉంటే నీ కేసు కూడా మేము సాల్వ్ చేసేవాళ్ళం. ఆలియా, షటప్. టియా కాపాడబడింది. కానీ ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఈ లెటర్ ఎవరు పంపిస్తున్నారని, ఇంకా ఇదంతా ఎందుకు చేస్తున్నారని. నువ్వు ఇప్పుడు సేఫ్, కానీ అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారో కనుక్కొని తీరాలి మనం. నాకు శత్రుత్వం ఎవరితో ఉంది? నన్నెందుకు టార్గెట్ చేస్తున్నారు? టియా, మాకు ఇదంతా పెద్ద రివెంజ్ ప్లాట్ భాగంలా ఉంది. నీ కాలేజ్ గ్రూప్ లో ప్రతి మెంబర్ టార్గెట్ చేయబడ్డారు. నీకేమైనా గుర్తుందా? నీకని నీ గ్రూప్ మెంబర్స్ గానీ ఎవరితోనైనా రివాల్రీ ఉందని? నాకంతా నార్మల్ గా గుర్తుంది. మేమందరం మంచి ఫ్రెండ్స్. ఎప్పుడు ఏదైనా చిన్న జోక్ చేసేవాళ్ళం అంతే, ఏం సీరియస్ కాదు. టియా, ఈ ఫోటోలో ఉన్న మనిషి మీ ఫ్రెండ్స్ కి ఏమన్నా సంబంధం ఉందా చూడు. ఇతని పేరు టిమ్. మేమందరం కలిసి కొంచెం ఏడిపిస్తూ ఉండేవాళ్ళం. అతను షైగా ఉండేవాడు, ఎక్కువ ఏం మాట్లాడేవాడు కాదు. టిమ్ చాలా ఇంట్రోవర్ట్ లా ఉన్నాడు. బహుశా మీరు చేసిన తమాషా అతనికి చాలా సీరియస్ గా అయింది. ఎలా జరుగుతుంది? అవును, టిమ్ని మేము టీస్ చేసేవాళ్ళం. తన పేరు గురించి టీస్ చేసేవాళ్ళం. అప్పుడు మాకు అర్థం కాలేదు, కొంచెం ఎక్కువగా హర్ట్ అయినట్టున్నాడు. నాకు అనిపిస్తుంది టిమ్ మీ అందరి మీద పగ తీర్చుకుంటున్నాడు. టిమ్ యొక్క లాస్ట్ రిజిస్టర్ అడ్రస్ ఏంటి? మాకది ఇప్పుడే కావాలి. ఇది అర్జెంట్. మేహుల్ ఇంకా ఆలియాకి ఇప్పుడు అర్థమైంది. టిమ్ ఒక క్వైట్ అబ్బాయి. అతను ఎప్పుడు నోటీస్ కాలేదు. తన పగ తీర్చుకోవడానికి
చాలా నిశ్శబ్దంగా పెద్ద ప్లాన్ చేశాడు. ఆలియా, మనం చాలా కేర్ఫుల్గా లోపలికి వెళ్ళాలి. టిమ్ డేంజరస్ అవ్వచ్చు. సాక్ష్యం మన దగ్గర ఉంది, కానీ అతని నెక్స్ట్ మూవ్ ఏంటో మనకు తెలియదు. టిమ్, నీకు అనిపిస్తుందా నువ్వు తప్పించుకుంటావని? మాకంతా అర్థమైంది. నీకేమనిపిస్తుంది? మమ్మల్ని ఓడించచ్చనా? బాగా ఆలోచించి చెయ్యి టిమ్. గేమ్ ఓవర్ టిమ్. నువ్వు నీ పాస్ట్కి బదులు తీర్చుకోవడానికి ప్రజల ప్రాణాలు తీసే ఆట ఆడావు, కానీ ఇప్పుడు నువ్వు జీవితాంతం జైల్లో ఉండడానికి సిద్ధపడు. నీకు ఈ విషయం తెలుసుండాలి టిమ్. బుల్లీయింగ్ ఎప్పుడూ మంచిది కాదు, కానీ రివెంజ్ నువ్వేదైతే తీసుకున్నావో అది కరెక్ట్ కాదు. డిటెక్టివ్ మేహుల్ ఇంకా ఆలియా టీం మరొక కేసు సాల్వ్ చేసింది. నిజం ఇంకా ఇంటెలిజెన్స్ ని చూపిస్తూ ప్రతి కేసుని సాల్వ్ చేస్తున్నారు.